మాట్లాడడం జరిగింది. ఓకే. యా కీర్తన్ గారు గుడ్ మార్నింగ్. సో సురేష్ గారు మాట్లాడింది విన్నాం మనం. వైఎస్ భారతిరెడ్డి గారు వాయిస్ నేను వినిపిస్తే అప్పటికి నవరత్నాలకు సంబంధించినట్టు కూర్పు జరుగుతుంది. సో కాబట్టి ఆమె తెలియకుండా మాట్లాడారని చెప్పారు. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఆమె వివరణ ఇచ్చారని కూడా సురేష్ గారు చెప్పిన పరిస్థితి. సరే, ఆ వివరణ కూడా నేను చూశాను. 2021 మార్చి 3వ తేదీన వాళ్ళ మీడియా సాక్షి మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో అని చెప్పారనమాట. అంటే అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత వారు అప్పుడు చెప్పడం జరిగిందనమాట. తన మీద పెద్ద ఎత్తున దుమారం రేగితే అప్పుడు చెప్పారు, నాకు తెలియక పొరపాటున చెప్పాను అని చెప్పేసి 2 సంవత్సరాల తర్వాత చెప్పినటువంటి పరిస్థితి. సో అప్పటికప్పుడు ఆమె చెప్పలేదు. 2 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత చెప్పిన పరిస్థితి లేదు. సరే, అవన్నీ కూడా పక్కన పెడదాం. అది వాళ్ళు చేస్తే ఒప్పు, మీరు చేస్తే తప్పు అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది కాబట్టి దాని జోలికి నేను వెళ్ళను. ఏమంటారు కీర్తన్ గారు? స్పష్టం చేశారు నవరత్నాల ప్రకటన అప్పుడు అని చెప్పాను. అది ఓకే 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 సరే సార్, ఓకే, అది కూడా వస్తాను నేను మీ దగ్గరికి. కీర్తన్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ముందుగా మీకు అలాగే ప్యానల్ సభ్యులందరికీ ప్రైమ్ వీక్షకు నమస్కారం సార్. విపరీతమైన హేట్ రేట్ ఏమైనా ఉంది అంటే అది చూపించడానికి వచ్చినట్లుంది, కానీ వాస్తవ రూపంలో తల్లికి వందనం అనే కార్యక్రమం చేపట్టాం. ఆ వల్ల ఎంతమంది విద్యార్థులకి న్యాయం జరుగుతోంది, ఈ విధం ద్వారా ఎంతమంది పిల్లల్ని ప్రోత్సాహం ఇచ్చి మనం పంపిస్తున్నాం స్కూళ్ళకి, ఆ విధంగా ఎంత మేరకు పిల్లలు చదువుకోగలుగుతున్నారు అనే కాన్సెప్ట్ లో ఒక అభినందనగా ఒక మాట చెప్దాం ఫస్ట్. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుపడుతోంది. ఫస్ట్ థింగ్, మన గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు, అంటే వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మనం చెప్పిన మాటలు ఏంటి, ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు కానీ నవరత్నాలు ఇచ్చేటప్పటికి మేము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పారని, కానీ ప్రజల్లోకి వెళ్ళిన మాట ఏంటంటే భారతిరెడ్డి గారు చెప్పిన మాటే ప్రజల్లోకి వెళ్ళింది. నీకు 15,000, నీకు 15,000 తల్లికి ఇస్తాము అనే మాటే ప్రజలు తీసుకున్నారు. సో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది బిడ్డలకి ఈ డబ్బులు వస్తుంది, తద్వారా నా బిడ్డలు చదువుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కి మనం ఓటేస్తే మన భవిష్యత్తు మారుతుంది అన్న ఇంటెన్షన్ తో వాళ్ళు ఓటేస్తారు. ఇక్కడ ఒకటి కీర్తన గారు, ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత 2 అంశాలు ఉంటాయి. ఇక్కడ భారతిరెడ్డి గారు మాట్లాడింది ఎన్నికలకు ముందు. సో భారతిరెడ్డి గారు మాట్లాడిన ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలనే ప్రజలు ప్రామాణికంగా తీసుకుంటారు. ఎన్నికల తర్వాత ఇప్పుడు మిమ్మల్ని అంటున్నారు కదా 15,000 13,000 ఇచ్చారని చెప్తున్నారు కదా. సో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే మాట్లాడింది. అది అసెంబ్లీలో ఆయన వివరణ ఇచ్చారు. అప్పుడు ఏమని వివరణ ఇచ్చారు? ఒక బిడ్డ కాదు తల్లికి ఇస్తాం, ఇందాక సురేష్ గారు చెప్పినట్టు ఒక తల్లికి ఇస్తాం, అంతేగాని బిడ్డలందరికీ కాదు అని చెప్పేసి ఆయన అసెంబ్లీలో గెలిచిన తర్వాత అసెంబ్లీలో స్పష్టం చేసినటువంటి మాట. సో ఎన్నికలకు ముందు ఒకటి చెప్పి ఎన్నికల తర్వాత మేము దాన్ని సరిదిద్దుకున్నాం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. యా క్యారియర్. దట్స్ వాట్ వి ఆర్ సేయింగ్ సార్. మనం గవర్నమెంట్ లోకి రాకముందు ప్రజలు ఏ తాయిలాలకు అట్రాక్ట్ అవుతారు, మా బిడ్డలకి ఏం మంచి జరుగుతుంది, నా భర్తకి ఏం మంచి జరుగుతుంది, నాకేం మంచి జరుగుతుంది, నా కుటుంబం మొత్తానికి ఓవర్గా ఈ గవర్నమెంట్ ఇచ్చే పథకాల వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఏ గవర్నమెంట్ ఓట్ అయ్యాలి అన్న ఇంటెన్షన్ తో ఆలోచించి, నాకు 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి అమ్మఒడి వస్తుంది కదా అన్న కాన్సెప్ట్ లో వాళ్ళు ఓటేశారు. ఇప్పుడు వీళ్ళు చెప్పే వివరణ ఏంటంటే దాని తర్వాత ఏం మార్పులు చేశారు అంటే, వీళ్ళు ఇవ్వలేక ఒక బిడ్డకే ఇచ్చి అది కూడా ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ఇస్తున్నామని ప్రకటించి, దాని తర్వాత స్లాబులు అంటారు, టాక్సీ డ్రైవర్లకి నిషేధం అంటారు, ఒక కారున్నా ఇబ్బంది పెట్టారు, ఎన్ని విధాలుగా దాన్ని కట్ ఆఫ్ చేయాలి అన్ని విధాలు కట్ ఆఫ్ చేసి చాలా తక్కువ మొత్తంలో ఇవ్వడానికి చూశారు. సరే 15,000 మీరు చెప్పారు, 13,000 మీరు ఇచ్చారు. మీరేం చేశారు? స్కూల్ డెవలప్మెంట్ కోసమే కదా మిగిలిన డబ్బు కూడా కేటాయించారు. అదే ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి మేము ఒక బిడ్డ కాదు ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డల్ని చదివిస్తాము, ప్రభుత్వం మేము ఇనిషియేట్ తీసుకొని మేము ముందుకు వస్తున్నాము అని ముందుకు వచ్చి మేము చేస్తుంటే, ఇప్పుడు కూడా మీరు మమ్మల్ని వెక్కిరించే మాటలు మాట్లాడుతున్నారంటే అసలు నిజంగా మీకు రాష్ట్రంలో ఉన్న బిడ్డల మీద వాళ్ళ భవిష్యత్తు మీద ఏమైనా ఆలోచన ఉందా? మీరు ఒకరికి ఇవ్వడానికి కష్టపడితే మేము ఎంతమందికైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాం. సో ఫస్ట్ అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే కదా. 15,000 అని చెప్పి 13,000 ఇస్తున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కదా. గవర్నమెంట్ స్కూల్ అట్రాక్ట్ చేసి పిల్లల్ని అక్కడికి పంపించాల్సిన బాధ్యత మన పైన ఉంది కదా. అది కూడా ఒకసారి ఆలోచించాలి కదా. సో ఈ కాన్సెప్ట్ లో ఆలోచిద్దాం. మనం ఒకరికి ఇస్తే వాళ్ళు 3కైనా ఇస్తానంటున్నారు, 4కైనా ఇస్తానంటున్నారు. అది కూడా ప్రజాధనం తీసి వాళ్ళు ఎన్ని కష్టాలు పడితే ఈ సంక్షేమ పథకాలకు ఇవ్వాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రభుత్వం అనేది. అది ఒక రోజులో ఒక డేలో జరిగే విషయం కాదు కదా. మనం అన్ని పథకాలకి ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజల్ని ఫుల్ఫిల్ చేస్తూ అలాగే అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. గత ప్రభుత్వం అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, కేవలం సంక్షేమం మీద కాన్సన్ట్రేట్ చేసింది. తద్వారా ప్రజలు మాకు ఓటేస్తారన్న ఒక ఏమంటారు భ్రమలో ఉండిపోయారు. సో అందుకే వాళ్ళకి దెబ్బ పడింది. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది? అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్డ్ గా నడిపిస్తేనే నెక్స్ట్ టైం మేము కూడా రాగలుగుతాం అన్న ఇంటెన్షన్ లో ఆలోచించి బాధ్యతగా పనిచేస్తుంది. అలాగే సురేష్ గారు ఒక మాట అన్నారు, మేము రాగానే ఫట్ అని 1 year లో అన్ని సంక్షేమ పథకాలు 90% ఇచ్చేసాం. ఎక్కడ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఏ స్కీమ్స్ ఎప్పుడు మీరు లాంచ్ చేశారనే విషయం మీరు ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేసి తెలుస్తుంది. ఇక్కడ వచ్చి స్టేట్మెంట్ ఇస్తే కాదు కదా, ఒకసారి ఆ డేటా మనం తీసుకుని అవసరం లేదు. కీర్తన గారు, ప్రభుత్వ గణాంకాలు తీసుకుంటే చాలు. 40,000 కోట్లు అమలు అయ్యాయా లేదా? నేను రేపటి నుంచి కనీసం రాజకీయ ప్రస్తావన కూడా చేయను.
మొదటి ఏడాదిలో 40,000 కోట్ల సంక్షేమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు అని నిరూపిస్తే ఓకే, ఓకే. నుంచి కనీసం జెండా కూడా పోయిను. యా గూగుల్ ఎందుకండి? ఓకే, మీరు ఓకే. చెప్పారు కదా, 90% ప్రభుత్వం మీదే కదా. మీరు డబ్బులు ఇచ్చారంటే ప్రభుత్వం సరే 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 అవన్నీ లెక్కలు చూద్దాం. మీరు ఒక్క ఇచ్చిన నిమిషం. హామీలను మీదే. మీరు మీరు ప్రకటించండి. అసలు ప్రతి మొదటి నెల, ఏడాదిలో ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి నెల ప్రభుత్వము పడకుండా 40,000 ఆ కోట్లు ఎంత ఇస్తున్నామని ఇబ్బంది చెప్పారు, పడ్డారో కానీ మనం ఇవ్వలేదని చూసాం. మీరు ఎంప్లాయీస్కి ప్రకటించండి. జీతం మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే నాకు నిజంగా సిగ్గు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. వైసీపీ సిగ్గుపడాలి మీరు. సరిగ్గా మీరు జీతం సిగ్గుపడాలి. మీరు కూడా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అమ్మఒడికి సిగ్గుపడాలి బకాయిలు కట్టేసి ఖచ్చితంగా. వెళ్ళిపోయిన వాళ్ళు, మీరు అలాగే ఖచ్చితంగా ఆరోగ్యశ్రీకి సిగ్గుపడాల్సినటువంటి బకాయిలు కట్టేసి పరిస్థితిలోనే వెళ్ళిపోయిన ఉన్నారు. వాళ్ళు. రాష్ట్రంలో అప్పులు తప్ప అభివృద్ధి చూపలేని మీరు అసలు ఇన్వెస్టర్స్ అంటే మీ దృష్టిలో ఎవరు సార్? వజ్రాలు నాకు వైడూర్యం నిజంగా వీడియో తెచ్చారా మీరు? చేస్తాను. నాకు నెక్స్ట్ టైం అవకాశం మీరు ఇవ్వండి. వజ్రాలు వైడూర్యం మీ తెచ్చారా మేడం? కార్యకర్తలకి, కీర్తన గారు? మీ ఎవరైతే సోషల్ మీడియా ఒక నిమిషం ఆగండి సురేష్ గారు ఆ Wait for a మాట్లాడండి second. మరి. యా మీ కార్యకర్తల్ని, మీ సింపథైజర్స్ కి వైసీపీ వాళ్ళకి సూట్ బూట్ వేసి ఇన్వెస్టర్స్ అని చూపించిన దరిద్ర కొట్టు ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వం. నాకు ఆ వీడియో దొరకట్లేదు, అప్పుడు సెర్చ్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ టైం మీకు డిబేట్ నేను సబ్మిట్ చేస్తాను సార్. వైసీపీ సింపథైజర్స్ ని, పేటిఎం కార్యకర్తలను తీసుకొని వచ్చి సూట్ బూట్ వేసి వీళ్ళే మన రాష్ట్రానికి ఇన్వెస్టర్స్, వీళ్ళ ద్వారానే ఇన్వెస్ట్మెంట్ జరగబోతోంది, మన రాష్ట్రంలో అభివృద్ధి చూపించేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన గొప్ప నాయకత్వ లక్షణాలు మీ వైసీపీలో మేము చూసాం గత ప్రభుత్వం. సార్ కొంచెం ఓపిక పట్టాలి. ఒక 1 year మాత్రమే అయింది. అందులో మేము పెన్షన్స్ మీకన్నా ముందే ప్రజలకు అందజేసాం, ఎక్కువ మందికి ఇచ్చాం, ఎక్కువ మొత్తంలో ఇచ్చాం. అలాగే అమ్మఒడి బిడ్డలకి ఏదో అవసరం అది చేస్తున్నాం, అలాగే సిలిండర్స్ ఉచితంగా ఇస్తున్నాం, ఇంకా అభివృద్ధి చేస్తున్నాం, పోలవరం నిధులు ఇచ్చి తీసుకొని వచ్చాం, అలాగే అమరావతి ముందుకు పోనిస్తున్నాం. అసలు క్యాపిటల్ లేకపోతే ఏ ఇన్వెస్టర్ మన దగ్గరికి వస్తాడు? గత 5 ఏళ్లుగా ఇదే కదా ఎగతాలి, ఇదే కదా మీమ్స్, ఇదే కదా జోక్స్ మన పైన ఇతర రాష్ట్రాలు చేసింది. రోడ్లు లేవు గత ప్రభుత్వంలో. డైరెక్ట్ గా కేసీఆర్ గారు మిమ్మల్ని కౌంటర్ చేస్తూ మాట్లాడారు మీ రోడ్ల గురించి. ఈ రోజు రోడ్లు వేసి చూపిస్తున్నాం. సో డెవలప్మెంట్ తో పాటు సంక్షేమ పథకాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒక్క అప్రిషియేషన్ వర్డ్ మీ దగ్గర నుంచి, మీ హేట్ రేట్ మొత్తం చూపించడానికి తప్ప ఇంకా వేరే ఏది నాకైతే కనిపించలేదు. మరొక విషయం మీరు గమనిస్తే 67 లక్షల మందికి మేము ఇచ్చాం, ఇంకా కొంతమందికి ఇవ్వలేదని మీరు ఆరోపణ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే దాంట్లో ఫస్ట్ క్లాస్కి వచ్చే పిల్లలు ఉంటారు, అలాగే 10th అయిపోయి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే పిల్లలు ఉన్నారు. నా ఫ్రెండ్స్ పిల్లలు చాలా మంది కూడా ఇప్పుడు దరఖాస్తులు అప్లై చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, అక్కడ ఎక్కడ చూసుకోవాలి కదా. సో అక్కడ కొంతమంది షఫల్ అవుతారు, దాంట్లో మనకు దొరుకుతుంది ఇంకొంతమంది డేటా. అలాగే మనం గమనిస్తే కొంతమంది ఆల్రెడీ ఈ అమ్మఒడికి ఏదైతే స్లాబులు డిఫరెన్స్ ఉండొచ్చు, వాళ్ళ కార్లు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, లేదా వాళ్ళకి చెప్పిన నమూనా ప్రకారం ల్యాండ్ ఎక్కువ ఉండొచ్చు. ఇలాంటి క్రైటీరియా కూడా ఉంటది కదా. అన్ని గమనించాలి, లోటుపాట్లన్నీ చూసుకొని ఒక 1 or 2 months అంతా వెయిట్ చేయండి, దాని తర్వాత మీకు తెలుస్తాయి. ఇప్పటి వరకు సంక్షేమ పథకం ప్రకారం ఎంత మందికి ఇవ్వాలనుకున్నారు, ఎంత మందికి ఇస్తున్నారు, అది కరెక్ట్ గా జరుగుతుందా లేదా, నిజంగా వాళ్ళ అకౌంట్ డబ్బులు పడ్డాయా, వీళ్ళ అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నారా, ఫస్ట్ చెక్ చేయండి. మీకు మేం కాదు కదా, ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నా బిడ్డలకి అమ్మ ఒడి వచ్చింది, నా బిడ్డలకు తల్లి వందనం వచ్చింది అని చెప్తున్నారు కదా, మేం చెప్పట్లేదు. సో హేట్ రేట్ చూపించడానికి అయితే ప్యానెల్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. మన వైసీపీ పేటీఎం కార్యకర్తలతో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని వాస్తవాలు మీ ఉంటాయి, కొన్ని వాస్తవాలు మావి ఉంటాయి, రెండు కాంబినేషన్ లో మాట్లాడండి. ఒక్కసారి ఓకే మేడం. మేడం వస్తాను మీ దగ్గరకు వస్తాను, ఆర్డర్ వైజ్